అది మాత్రమే కాదు, నా బర్త్ గురించి, నేను పుట్టిన టైం గురించి, ప్లేస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? అది నన్ను అడగడం కాదు, వాడిని అడిగితే. అడిగాను. ఏం చెప్పాడు? అదే, పూజ నేను పుట్టిన టైంకి కరెక్ట్ గా జరిగిందా లేదా, నీ మంచి కోసమే చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. కానీ తను చెప్తుంది నిజమని నాకు అనిపించట్లేదు. గుడిలోని ఏదో జరిగిందని అనిపిస్తుందంజీ. గుళ్ళో ఏం జరుగుతుందమ్మా? పూజ జరిగింది, తర్వాత అందరం వచ్చేసాంగా. ఇంకేం జరిగింది? అంతే. ఇదిగో బయట మంచు ఎక్కువ కురుస్తుంది, తొందరగా తినేసి ఇంట్లోకి వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. నా బర్త్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు అంటే బావ కంగారు పడ్డాడు. ఇప్పుడు బావలో ఎందుకు చేంజ్ వచ్చింది, గుడిలో ఏదో జరిగిందా అంటే అంజీ కూడా సేమ్ కంగారు పడుతున్నాడు. అసలు వీళ్ళలో ఈ చేంజ్ ఎందుకు వచ్చినట్టు? నీకేమనిపిస్తుంది జాను? అనవసరంగా 2 ఐస్ క్రీమ్లు తెప్పించుకున్నాను. ఇంకొక ఐస్ క్రీమ్ తెప్పించుకుని ఉంటే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్నది ఏమీ వినలేదా? సారీ, నాది జడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ. మనం ఏ పని చేస్తున్నామో పూర్తి దృష్టి ఆ పని మీదే ఉండాలి అని. నేను అదే పనిలో ఉన్నాను. సరే వెళ్ళు, అయిపోయిందిగా, వెళ్ళు. గుడ్ నైట్. వేదా, ఏంటి? అది ఇవ్వవా ప్లీజ్? జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క, హే జింగి చెక్క జింగి. ఎరా బబ్లు, నిన్ను స్నానం చేయమంటే ఏం చేస్తున్నావు నువ్వు? సాంగ్ అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పాను కదా. నీకు నేను కాదురా, మీ అక్కే కరెక్ట్. వేదా, విని చూడవే. ఎరా, అమ్మ చెప్పింది అర్థం కాలేదా నీకు? నేను చెప్పింది వినబడలేదా నీకు? నీకిలా కాదురా, పెళ్ళే కరెక్ట్. పెళ్ళా? అమ్మాయిని చూసావా? బాగుంటుందా? చూసా, చాలా బాగుంది. నువ్వు రే ఆగరా, వద్దు. నీ సంగతి చెప్తా, ఆగు. అక్క, పెళ్లి కావాలరా నీకు? పట్టుకోలేవు, నన్ను పట్టుకోలేవు. ఆగరా రే బబ్లు, పట్టుకో చూద్దాం. బబ్లు ఆగు. ఆగమన్నానా? బబ్లు ఏమైందమ్మా? సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. ఆగరా, ఆగు బబ్లు. అత్తమ్మా, నేను అంతే చిన్నప్పుడు స్నానం చేయడానికి మా అమ్మ తెగ ఏడిపించేసేవాడిని. అంటే చేసి పెట్టే వాళ్ళని ఏడిపించడం ఇంత వయసు నుంచి అలవాటు ఉందన్నమాట. నన్ను పట్టుకోలేవు. ఆగరా బబ్లు. రే అక్క అక్క అక్క, వద్దక్క, పట్టుకో. ఆగు. పట్టుకో బబ్లు. వద్దక్క, దొరికావురా. జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే. పట్టుకో. ఆగో రే, ఆగు. అమ్మా.